జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఆరాధనలో భగవంతుడికి చేసే ఉపచారాలని ఒక 3-4 రకాలుగా చెప్తారు. అందులో కొన్ని సాంస్పర్శికాలని, కొన్ని సాందృష్టికాలని, కొన్ని ఆభ్యవహారికములని, రకరకాలుగా ఔపచారికంగా సమర్పించేటటువంటివి ఇవన్నీ కూడా. అయితే ఇందులో సాందృష్టికాలు అని అంటే చూపడం మాత్రమే చేస్తారు. నిజానికి అవి దేవుడికి నేరుగా అర్పించేవి. అంటే ఇప్పుడు ధూపం చూపిస్తామా, ధూపం చూపిస్తాం, దీపం చూపిస్తాం, దీపం సందర్శయామి దీపం, ఇవి చూపించేవి సాందృష్టికాలు అని పేరు వీటికి. సాంస్పర్శికాలని కొన్ని ఉంటాయి. అంటే ఆ భగవంతుడికి అవి నిజానికి మనం అర్పిస్తాం. వస్త్రాలు దేవుడికి కడతాం, మాలలు అర్పిస్తాం, పుష్పాలు దేవుడికి పాదాల దగ్గర వేస్తాం, లేదు ఆ పుష్పాలని మాలల కింద కట్టి ఆయనకి తలకో భుజానికో ఎక్కడో ఒక చోట అర్పిస్తాం. ఇది భగవంతుడిని నేరుగా స్పృశించేటటువంటి అవకాశం కలిగినటువంటి ఒక సేవ. దీన్ని సాంస్పర్శికం అంటారు. ఇట్లా అర్పించేవన్నీ కూడా అన్నమాట. సో సాంస్పర్శికాలు, సాందృష్టికాలు, మరొకటి ఆభ్యవహారికాలు అంటారు. ఆభ్యవహారికాలంటే నివేదనలు చేసేది, పండ్లు, పాలు, ఆహారాలు, రకరకాల పక్వ అపక్వ పదార్థాలన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ భగవంతుడికి నివేదనకి మధ్య మధ్య నైవేద్యం సమర్పయామి అన్నట్టుగా అవన్నీ సమర్పణ చేస్తూ ఉంటారు. కొన్ని ఉపచారాలు, ఇప్పుడు అర్ఘ్యం సమర్పయామి అంటారు. భగవంతుడికి అర్ఘ్యం ఇస్తారు. అర్ఘ్యం ఇవ్వడం అంటే చేయి కడగడం అన్నమాట అది. కానీ నిజానికి అక్కడ భగవంతుడికి విగ్రహ రూపంలో ఉండేటప్పుడు మనం నిజానికి ఆ చేయి కడగాల్సిన అవసరం లేదు. ఆ తీర్థాన్ని తీసి ఆ చేతి దాకా తీసుకెళ్ళి అక్కడ చూపించి దాన్ని మళ్ళీ పక్కన పెట్టిండి ఒక పెద్ద పాత్రలో పోస్తుంటారు. ఇవి చూపించడానికి మాత్రమే. పాద్యం సమర్పయామి, ఆయన పాదములను కడుగుతున్నాను అని అంటారు. ఆ పాదముల దగ్గర చూపించి వాటిని పక్కన ఉంచుతారు అంతే. ఆచమనీయం సమర్పయామి అంటే నోటికి అందిస్తుంటారు తీర్థాన్ని. విగ్రహ రూపంలో ఉన్నప్పుడు మరి ఆయన నేరుగా తాకడం అనేది ఉండదు కదా, చూస్తాడు ఆయన, మళ్ళీ వాటిని ఇచ్చేస్తాడు. సో నోటి దగ్గర చూపించి వాటిని పక్కన పాత్రలో పోస్తారు. స్నానాది ఉపచారాలు అప్పుడప్పుడు అవి సాంస్పర్శికాలవి. ఎందుకంటే భగవంతుడి విగ్రహానికి అభిషేకాదులు చేసేటప్పుడు ఆయనకి స్నానం చేయిస్తారు నేరుగా, అది సాంస్పర్శికాలు. చందనం అర్పిస్తారు, సాంస్పర్శికం అంటారు దాన్ని. వస్త్రాలు అర్పిస్తారు, ఇది సాంస్పర్శికం అంటారు.
ఇక్కడ ధూపం దీపం లాంటివి చూపించడం మాత్రమే చేస్తారు. అంచేత అవి సాందృష్టికాలు అంటారు. నైవేద్యం పెడతారు, అభ్యవహారము అంటారు ఆహారాన్ని తీసుకోవడాన్ని. సో ఆభ్యవహారికములు అని అంటారు అన్నమాట. సో ఇలాగా రకరకాల ఉపచారాలు మనం భగవంతుడికి సమర్పణ చేస్తుంటాం. ఇలాంటి వాటిల్లో కొన్ని నేరుగా భగవంతుడిని తాకే ఉంటాయి, వాటిని సాంస్పర్శికములు అని అంటారు. మన దగ్గరికి వచ్చేటప్పటికీ మనకి ఈ ప్రపంచంలో కూడా ఇట్లాగ కొన్ని చూచి తృప్తి పడే ఉంటాయి, కొన్ని వాటిని తాకి తృప్తి పడే ఉంటాయి. ఇప్పుడు మనం కూడా వస్త్రాలు ధరిస్తాం. ఇది మన వస్త్రాన్ని మన దేహం మీద తాకితే, ఆ వస్త్రాన్ని మీద దేహానికి ఉంటే అది దేహానికి ఒక ప్రొటెక్షన్, ఒక రక్షణని కలిగిస్తుంది. ఇంద్రియాలన్నింటికీ కూడా ఇట్లాగా ఆయా వాటికి సంబంధించిన అర్థములు అని అంటాం, విషయములు అని అంటాం కదా. ఈ విషయాలన్నీ కూడా ఆయా ఇంద్రియాలని తాకుతూ ఉంటాయి. తాకినప్పుడు దానివల్ల వాటికి కొన్ని రకాలైనటువంటి అనుభవాలు ఏర్పడుతుంటాయి. ఆ అనుభవాలకి ఏం పేరు? సాంస్పర్శజములు అని అంటాము ఈ అనుభవాలని. అయితే ఇలాంటి అనుభవాల్లో తాత్కాలికంగా మాత్రమే అనుకూలంగా కనిపించి పర్యవసానం దుఃఖాన్ని ఇచ్చేవేవో అలాంటి వాటిని తామసాలు అంటారు. వాటిని వీలైనంతవరకు దూరంగా ఉంచడం మంచిది అని చెప్తాడు శ్రీకృష్ణుడు 22వ శ్లోకంలో ఆ మాట చెప్తున్నాడు. ఈ 5వ అధ్యాయంలో సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే. ఏం చేయాలి? నతేషు రమతే బుధ. బుద్ధిమంతుడైన వాడు అలాంటి వాటిలో పెద్దగా తగులుకోకూడదు. ఎందుకంటే అవి తాత్కాలికంగా వస్తాయి, తాత్కాలికంగానే పోతుంటాయి, వస్తాయి పోతాయి. అవి వస్తూ పోతుంటే వాటి స్వభావాన్ని బట్టి, ఇంద్రియాలకు ఉండేటిని పాఠవాన్ని బట్టి కూడా కొన్నిటిని అనుభవించగలుగుతాయి, కొన్నిటిని అనుభవించలేకపోతాయి. ఇప్పుడు కంటితోటి మనం కొంతకాలం చూస్తున్నాం అనుకోండి, బాగానే కనిపిస్తుంది చూపు. కానీ కొంతకాలం చూసిన తర్వాత దీనికి ఉండేటువంటి పాఠవం తగ్గిపోతుంది, చూడడానికి సామర్థ్యం చాలదు. చెవులు వింటూ ఉంటే కొంతకాలానికి చెవిటివాడైపోయి ఆ తర్వాత అనాల్సి వస్తుంది. తినే నాలుకకి కొంతకాలం ఒక రకమైన పదార్థాన్ని తిన్న తర్వాత ఆ రుచికి ఆ ఇంద్రియం యొక్క పాఠవం కాస్త నాశనం అయిపోయి ఇంకా వీడికి ఏమి తిన్నా రుచి తెలియనటువంటి స్థితికి నాలుక వెళ్ళిపోతుంది. సేమ్ ముక్కు వాసన చూసేది అంతే. ఇంద్రియాలకి ఉండేటువంటి పాఠవ దృష్ట్యా అవి కొంతకాలానికి క్షీణించడం సహజం కనుక, ప్రకృతి సిద్ధం అది, ప్రకృతిలో సహజం అది కనుక, వాటికి క్షీణించడం లక్షణం కనుక ఇంద్రియాలు తమ శక్తి నుంచి క్రమంగా దిగజారుతూ ఉంటాయి. తద్వారా వాటి యందు నీకు ఒక రకమైనటువంటి దుఃఖం ఏర్పడుతుంది. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వస్తువులకు ఉండే లక్షణాన్ని బట్టి అవి క్రమంగా క్షీణిస్తూ ఉంటాయి. నిన్నను పండు మంచి నిగనిగలాడుతుంది, ఈవేళకి ఆ పండు వడలిపోతుంది, రేపటికి అది ఎండిపోతుంది, లేదు ఇప్పుడు హైబ్రిడ్ వేసేవైతే కుళ్ళిపోతుంది. మొత్తానికి వస్తువు కూడా క్రమంగా పాడైపోతుంది, వస్తువు కూడా మార్పు చెందుతోంది. ఇంద్రియం మార్పు చెందుతోంది, వస్తువు మార్పు చెందుతోంది. మార్పు చెందే వస్తువు కనుక దాని పేరు ఆద్యంతవంతము అని పేరు పెట్టాడు. ఆద్యంతవంత కౌంతేయ, ఇవి ఆద్యంతములు కలిగినటువంటి క్షయిష్ణువులైన వస్తు జాతము మన చుట్టూ ఉండేదంతా కూడా. ఇంద్రియాలకి ఇవి అలవాటు అయ్యాయి, కానీ నువ్వు చేయాల్సినటువంటి పని వీటికంటే ఉత్తమమైనటువంటి ఆత్మని వాటికి అలవాటు అయ్యేటట్టు చేయాలి. అంటే ఇందులో ఉండే దోషములను నువ్వు చూపించాలి. పర్యవసానం అవి నశించేవి కనుక నశించని నీ యందు దృష్టి పెట్టుకో అని వాడికి దీని యందు దృష్టి పెట్టమని చెప్పాలంటే ముందర దాంట్లో ఉండేటటువంటి లోపాలు చూపించడమే కాదు, వాటి యందు భయం కలిగేటట్టుగా చేయాలి. ఎందుకని? అవి ఎప్పుడూ ఉండవురా బాబు. అర్ధానాం ఆర్జనే దుఃఖం, ఆర్జితానాంచ రక్షణే, ఆయే దుఃఖం
వ్యయే దుఃఖం కిమర్థం దుఃఖభాజనం. ఇది దుఃఖాలతో నిండి ఉండే బాబు ఈ అనుభవాలన్నీ కూడా. వీటిని ఆర్జనే దుఃఖం. అటువంటి సంపాదించాలి, దానికోసం నానాపాట్లు పడాలి. పోని సంపాదించి లోపల ఇంత పెట్టి నిండా డబ్బులు తయారు చేసాము. ఆర్జితానాంచ రక్షణే. ఇంట్లో డబ్బులు పెట్టుకున్నామంటే ఏ ఈడీ వాడో ఐటీ వాడో వచ్చి పట్టుకుంటాడు. వాడు డబ్బులు తీసుకుపోతాడు, సంగతి పోని మంచిదే పర్వాలేదు తీసుకుపోతే, వీడిని తీసుకెళ్ళి లోపల జైల్లో బారేస్తాడు. అంటే పైసలు పోతాయి, వీడికి సుఖం పోతుంది, వీడికి కుటుంబంలో ఉండే స్థితి పోతుంది, వెనకాతల కటకటాలకి పక్కన కూర్చోవలసిన స్థితి ఏర్పడుతుంది. డబ్బు దగ్గర పెట్టుకోవడానికి వెళ్ళి ఆర్జించిన దాన్ని రక్షించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మన చుట్టూ ఎంతోమంది గద్దల్లాగా ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. దీన్ని లాగి వేసుకోవడానికి మన దగ్గర ఉండేటువంటి వాటిని. ఆర్జితానాంచ రక్షణే దుఃఖం. ఆయే దుఃఖం వస్తుందంటే కష్టం, పోతోందంటే కష్టం. వస్తుంటే బాగున్నట్టు అనిపిస్తుందండి, కానీ వచ్చింది అని పక్కన డిపార్ట్మెంట్ వాడికి తెలిసి వాడు వచ్చి పట్టుకున్నప్పుడు తెలుస్తున్నప్పుడు దీని ప్రభావం ఎంతటిది అనేటటువంటిది. పోనీ దేనికైనా ఖర్చు పెడదామంటే ఒక పైసా ఖర్చు పెట్టబుద్ధి అవ్వదు. ఈ బాహిరమైనటువంటి సంపదలు అనేటటువంటివి ఎంతలా మనిషిని పాడు చేస్తాయి. వస్తుపోతుండేవే అని తెలిసినప్పటికీ కూడా వాటిని వదలబుద్ధి అవ్వదు. ఏం చేయాలి ఇప్పుడు వాటిని అంటే, అవి నీకు పర్యవసానంగా దుఃఖాన్ని కలిగించేవి కనుక ఎందుకు అనవసరంగా ఈ దుఃఖభాజనమైనటువంటి వాటిల్లోకి, ఈ బయటి ఆర్జనల్లోకి తగులుకో. అంటే అవి అనవసరమని కాదు, అవి నిజానికి అవసరమే. లేకపోతే బతకడం కష్టం. కానీ నీ బతుక్కి ఎంత అవసరం అంతవరకు సంపాదించు చాలు. నీ బతుక్కి ఎంత అవసరం అంతవరకు నువ్వు జాగ్రత్త పెట్టుకో చాలు. నీ బతుక్కి అవసరమైన దానికంటే మించింది ఏదుందో దాని అంతటినీ చక్కగా సమాజానికి అందజేసే ప్రయత్నం చేయి. మనం చేయలేకపోతున్నాం, కానీ పాశ్చాత్య దేశాల్లో మనం గమనిస్తే ఒక్కొక్కడు ఏమేమి దానాలు ఇస్తారండి సామాజిక కార్యక్రమానికి. ఈ మధ్యనే ఒక చోట ఎక్కడో మేము చూసాం, బహుశా అది షికాగోలోనే ఎక్కడో అని అనుకుంటానండి. ఒక మహానుభావురాలు తన భర్త తనకి సంపాదించి ఇచ్చినటువంటి ధనాన్ని కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒక యూనివర్సిటీకి ఇచ్చేసిందండి. ఒక యూనివర్సిటీకి, ఒక మెడికల్ యూనివర్సిటీకి. అది బహుశా ఈ మధ్యకాలంలోనే జరిగింది. ఎంత సంతోషం వేసిందో ఆ యూనివర్సిటీ అధికారులకి. వాళ్ళు ఎంత గొప్ప పని చేశారు తెలిసిన, ఇంత ధనం ఈ యూనివర్సిటీకి డొనేషన్గా వచ్చింది కనుక ఇహ నుంచి ఈ యూనివర్సిటీలో మెడికల్ కోర్సెస్ కోసం చేరేటటువంటి వాళ్ళకి ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళు చదువుకున్నంత వరకు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం కల్పిస్తామని ప్రమాణంగా అనౌన్స్మెంట్ ఇచ్చారండి. వెరీ రీసెంట్లీ హ్యాపెన్. చెయ్యి అట్లాంటి పని సమాజం కోసం. ధనాన్ని 10 మందికి ఉపయోగపడేటట్టు చేయి. ధనాన్ని సంపాదించి లోపల పెట్టి కుళ్ళ పెట్టి అందులోనే పడిపోయి మళ్ళీ నువ్వు ప్రాణాన్ని కోల్పోతే ఆ తర్వాత దాన్ని అంతా ఎవడ చేస్తాడో, ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో నోబడి నోస్. ఖర్చు పెట్టడం కష్టం అండి. ఒకటి సంపాదించడం కష్టం, 2 ఖర్చు పెట్టాలంటే మనసు రాదు, ఖర్చు పెట్టబుద్ధి అవ్వదు. అనుభవించాలంటే అంతకంటే అనుభవించలేడు వాడికి. అంటే అనుభవిస్తే తరిగిపోతాయని మళ్ళీ భయం వాడికి. ఇది మనం సాగించేటటువంటి ఆర్జనల యొక్క సహజ స్వభావం. అంచేత వాటి లక్షణాలని నువ్వు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చేయి. వాటిని దూరంగా వీలైనంత వరకు ఉంచడానికి ప్రయత్నం చేయి. వాటిలో తగులుకోకయా. సమదృష్టి నీకు ఏర్పడాలి అని అంటే అట్లాంటి వాటిని నువ్వు మరి అట్లాంటి వాళ్ళు దూరంగా పెడితే మరి మళ్ళీ మన జీవితం కష్టం అవుతుంది కదండి. తాత్కాలికంగా కష్టం అవ్వచ్చును. దీనికి 2వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయిన నిత్యాహ తాన్ తితిక్షస్వ భారత అని ఒక అద్భుతమైనటువంటి సాధనాన్ని చెప్పాడు. తితిక్ష, సహించుట, ఓరిమి కలిగి ఉండుట.
వాటిని ఓర్చుకొనుట, ఇది అలవాటు చేసుకో. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయిన నిత్యాహ. ఇవి వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఎప్పుడు వాటి స్వభావం అంతే. ఈవేళకి వాటి స్వభావం కాదు, అది ఎప్పుడు అవి అలానే ఉంటాయి. అవి ఎప్పుడు వస్తుంటాయి, ఇప్పుడు పోతుంటాయి. సతతము వాటి స్వరూపాలు స్వభావాలు మారుతూనే ఉంటాయి. మనం ఎక్కడో ఒక చోట చూస్తున్నాను, 10 లక్షలు కోటి ఆ నోట్ల మీద అంకెలు వేసి ఉన్నాయండి. కొన్ని దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీస్. ఒకనాడు దేశాలు చాలా బ్రహ్మాండంగా ఫ్లరిష్ అయినట్టున్నాయి. కానీ ఇప్పుడు అలాంటివన్నీ వందల కట్టలు కట్టి రోడ్డు పక్కన చక్కగా పేర్చి ఇన్ని రూపాయల కట్టలు, ఇది ఒక $10. దాని మీద ఉండేటువంటి ఆ వాల్యూ చూస్తే అది కొన్ని కోట్లు. కానీ అది $10కి అమ్మడానికి తీసుకుపోతుంటారు. మెమెంటోస్ కింద పెట్టుకుంటారు కాస్త మీ ఇంట్లో సరదాగాను. అంటే అవి మొత్తం విలువలేనివైపోయాయి. మనందరికీ ఒక అనుభవం ఉంది, డిమానిటైజేషన్ చేసినటువంటి సమయం. బహుశా జ్ఞాపకం ఉంటుంది, మన 2016 సంవత్సరంలో డిమానిటైజ్ జరిగింది. అప్పటిదాకా ఇంట్లో పెట్టుకున్నటువంటి నోట్లు మర్నాటికి చెల్లవు అని తెలిసేటప్పటికి పాపం ఎంతోమందికి టక్కుమని గుండెలేగిపోయి, పాపం చాలామంది వాటిని ఏదో మార్చుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది ఫోన్లో ఏమవుతుందో చూద్దాం అడిగే పెట్టుకున్నారు. తర్వాత చెల్లుబాటు కాకుండా పోయాయి. తర్వాత వాటి శుభ్రంగా పొయ్యిలో వేసి కాల్చుకోవడానికి మాత్రం ఉపయోగపడేట్టుగా తయారయ్యాయి. లేకపోతే కష్టంగా ఉంటుంది కొంతకాలం, కానీ అది అలవాటు చేసుకో. ఇప్పుడు పరుపు మీద పడుకుంటే చాలా బాగుంటుంది, కానీ ఒళ్ళు సుఖానికి అలవాటు అయిన తర్వాత నీ మాట వినడం మానేస్తుంది. చక్కగా హాయిగా మంచిగా చాప వేసుకుని నేల మీద పడుకో, ఎంత హాయిగా ఉంటుంది. కానీ పడుకోవద్దు అవుతుందా? అమ్మో చాలా కష్టం. కానీ ఒకనాడు డాక్టర్, అరే నువ్వు పరుపు మీద పడుకోవడానికి వీల్లేదు, శుభ్రంగా ఫ్లాట్గా బల్ల మీద పడుకో అంటే, చాప కూడా లేకుండా అప్పుడు నేల మీదో బల్ల మీదో పడుకోవలసినటువంటి దౌర్భాగ్యపు స్థితి తెచ్చుకోవడం కంటే చక్కగా ముందే దానికి అలవాటు చేసి పెడితే అసలు అలాంటి స్థితి నీకు రానే రాదు సుమా. ఇంద్రియాలకి ఈ తాత్కాలిక సుఖాన్నిచ్చే వాటి నుంచి దూరంగా వచ్చినప్పుడు కలిగేటటువంటి ఆ దుఃఖం, ఆ బాధ, ఆ పీడ, ఆ క్లేశం, దాన్ని అది తట్టుకునే అలవాటు చేయాలి. దాన్ని చెప్పాడు అక్కడ 2వ అధ్యాయంలో, తాన్ తితిక్షస్వ భారత అని చెప్పాడు ఆయన. దీన్నే 23వ శ్లోకంలో స్వామి చెప్తున్నాడు 5వ అధ్యాయంలో. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తః ససుఖీ నరః. సహా సుఖీ నరః, వాడు సుఖాన్ని నిజంగా పొందేవాడు అవుతాడు. సయుక్తః, అలాంటి వాడు మాత్రమే ఆత్మతోటి వాడు కలవగలుగుతాడు, ఆత్మవైపు దృష్టి పెట్టి సాగగలుగుతాడు. అలాంటి వాడు మాత్రమే యోగి కాగలుగుతాడు. ఎవడు? కామక్రోధోద్భవం వేగం యః శక్నోతి. కోరికల వల్ల, తీరకపోతే కలిగే కోపం వల్ల ఏర్పడే రకరకాలైనటువంటి వికారాలు, అవి మొత్తం అంతటా వ్యాపించడానికి సిద్ధపడి ఉంటాయి. నిజానికి మనలో కలిగేటటువంటి ఈ కోరికలు, కోపాలకి మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని అంతటి మనం గురి చేస్తాం. అందులోనూ కాస్త చేతిలో పవర్ ఉన్నవాడు, పైసలు ఉన్నవాడు, చదువు ఉన్నవాడు, ఇలాంటి వాళ్ళైతే అబ్బో వాళ్ళకు ఉండేటటువంటి ఆ కోపాన్ని కంట్రోల్ చేయడం ఎంత కష్టం. కానీ ఎవడైతే ఈ కామ ఉద్వేగాన్ని, క్రోధ ఉద్వేగాన్ని ఎవడు కంట్రోల్ చేస్తాడో, ఎప్పుడు పోయిన తర్వాత కాదండి, బతుకున్నప్పుడు, ప్రాక్ శరీర విమోక్షణాత్,
శరీరాన్ని వదిలిపెట్టడానికి పూర్వమే ఎవడు ఈ వేగాలని కంట్రోల్ చేయగలుగుతాడో శక్నోతి హైవ యస్సోఢుం వాడే సుఖీ నరహ కాగలుగుతాడు. అంటే మనకి ఈ దేహంలో ఉండే మనస్సు ఇవి రెండూ కలిసినప్పుడు కలిగేటటువంటి కోరికల యొక్క ప్రలోభాలు, కోరికల వల్ల కలిగేటటువంటి ఉద్రేకం కలుగుతాయి. దాన్ని కొంచెం కంట్రోల్ చేయాలి. ఎప్పుడు కంట్రోల్ చేయాల్సి వస్తుంది? వాటి నుంచి వీడికి కాస్త దూరం పెట్టినప్పుడు కంట్రోల్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకని? దూరం పెట్టగానేది నాకు కావాలి కావాలి పోవాలి పోవాలి అని అంటుంటాయి. ఇవి అంటాయి, మనస్సు అంటుంది, రెండు అంటాయి దాన్ని పొందాలి 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 అని. చిన్నపిల్లవాడు చూడండి, కొద్దిగా తిండి కొంచెం అలవాటైనటువంటి సందర్భంలో వాడికి అది ఆకలి ఉందా లేదా అనేది పెద్ద తెలియదు వాడికి. అది తినదగిన పదార్థం అయితే వాడికి అమ్మ ఎంత పెట్టాలో అంత తెలుసును కనుక తను పెట్టాల్సింది పెడుతుంది. కానీ వాడికే తెలియక ఇంకా తినేయాలి అనేటటువంటి తపనతోటి ఆ పదార్థాలు పరిగెడుతూ ఉంటాడు వాడు. అడ్డొస్తే అమ్మను కూడా కొడుతూ ఉంటాడు వాడు. ఎలాగైనా వాడికి వాడికి కడుపు నిండింది, అయినా వాడికి ఇంకా తినాలని అనిపిస్తూ ఉంటుంది వాడికి. అలా పరుగులు పెట్టేటప్పుడు కొంచెం వాడిని కనుక నిగ్రహించి వాడిని కాస్త కంట్రోల్ చేసి జాగ్రత్తగా ఆ వేగాన్ని ఎవడైతే తగ్గించగలుగుతాడో, అయితే ఇది ఎప్పుడు తగ్గించాలి? కామక్రోధోద్భవం వేగం శక్నోతి యః సోఢుం ఇహైవ. ఈ శరీరంలో ఉన్నప్పుడే, ఈ శరీరాన్ని వదలక ముందే మనలో అది కనుక తగ్గించేస్తారు. యః శక్నోతి సోఢుం, ఎవడైతే సహించడం నేర్చుకుంటాడో దానికే పేరు పెట్టాడు. దానికి గతంలో రెండవ తితిక్ష అని పేరు పెట్టాడు. దాన్ని ఇక్కడ స్వామి చెప్తున్నాడు, అలాంటి వాడు మాత్రమే యోగమును నేర్చినవాడు అవుతాడు అని. అలాంటి వాడు మాత్రమే క్రోధాన్ని త్యజించినవాడు, త్యజించడం కాదు అట్లీస్ట్ కంట్రోల్ చేసినవాడు అవుతాడు. అంటే మనం కోపాన్ని వదలాలా కంట్రోల్ చేయాలా? అంటే కంట్రోల్ చేయాలి, వదలడం కాదు. మనం చేయాల్సిన కోపం వదలడం అనేటటువంటి జరగదు బతికున్నంతలో. ఎప్పుడో అప్పుడు ఎక్కడో ఒక చోట రాక తప్పదు. కాక శరీరంలో అది ఒక చర్యకి ప్రతిచర్య అయినట్టయితే అది సహజంగానే జరుగుతుంది. కానీ వచ్చేటటువంటి ఆ కోపాన్ని ఎవడు కంట్రోల్ చేస్తాడు? కోపం రావద్దంట లేదు తమాషాగా కృష్ణుడు. యః సోఢుం శక్నోతి, ఎవడు దాన్ని కంట్రోల్ చేసే విధాన్ని నేర్చుకుంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కడు మాట్లాడుతుంటే మనకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, లేచి అమంతా వాడిని ఏదో చేయాలనిపిస్తుంది. కానీ చుట్టూ ఉండేవాళ్ళు చెప్తుంటారు, రే ఆగరా కొంచెం వినండిరా. ఒక్కొక్కడు ఆపుతూ ఉంటాడు, కానీ వీడికి కంట్రోల్ చేసుకోబోతుంది. ఏమైనా సరే వాడిని ఏదో చేసేయాలని అనిపిస్తూ ఉంటున్నాను. ఎవడు అట్లా కంట్రోల్ చేసుకోగలుగుతాడో వాడే బుద్ధిమంతుడు. అది నువ్వు ఎంతసేపు అయినా ప్రాక్టీస్ చేయి, క్రమంగా ప్రాక్టీస్ని పెంచు. అదే ప్రతిదీ పెంచుకోవాలనిపిస్తుంది కదా. నీ అభ్యాసాన్ని కొద్దిగా పెంచే ప్రయత్నం చేయి. ఎప్పుడు చేయాలి? అది శరీరాన్ని వదిలిపెట్టే ముందు చేయాలి. అదే అవసరం. ఎప్పుడో తర్వాత చేస్తామని ముసలి వయసు వచ్చిన తర్వాత అంటే అప్పుడు నువ్వు చేసినా చేయకపోయినా రెండో ఒకటే రకంగా ఉంటాయి. నీకు చక్కగా వయస్సు ఉండేటప్పుడు, రుచి కలిగినప్పుడు, ఎప్పుడు నీకు కలిగితే అప్పుడు వెంటనే ఆరంభం చేయి. ఎవడైతే అలా తట్టుకోగలుగుతాడో సయుక్త స సుఖీ నరః, వాడే నిజంగా ఆత్మని కలిసినవాడు. ఆత్మ ద్వారా, ఆత్మ అంటే మనస్సుని కంట్రోల్ చేసినవాడు, మనస్సు ద్వారా ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేసేవాడు అవుతాడు సుమా అంటూ పొందవలసిన వాటిలో ఆత్మదర్శనం అనేది ఉత్తమము. దానికి ఒక మెట్టు వస్తువులని దూరంగా ఉంచినప్పుడు కలిగేటటువంటి పీడ, దాన్ని తట్టుకోవడం అలవాటు చేసుకో. మంచి వస్తువైనా అలవాటు చేసుకో దాన్ని తట్టుకోవడం, చెడు వస్తువైనా దాన్ని తట్టుకోవడం అలవాటు చేసుకో.
దీని పేరు తితిక్ష అని పేరు పెట్టారు. ఈ తితిక్ష అనేది అన్నింటికీ మూలం అన్నమాట. ఓరిమి ఒక్కసారి అంత తినేయాలి అని తినలేం కదండి, క్రమంగా తింటాం. ఒక్కసారి మొత్తం మనకి అన్నీ అయిపోవాలనుకో, ఒక్కసారి పెరిగిపోవాలనుకోం కదా, క్రమంగా పెరుగుతాం. అట్లాగే ఎవడైతే ఈ క్రమ పద్ధతిలో తనలో ఉండేటటువంటి ఈ మనసుని సమతా దృష్టి వైపు పెట్టాలి అని అనుకుంటాడో అలాంటి వాడు బాహ్యమైనటువంటి వస్తుజాతాన్ని అంతటినీ వీలైనంత వరకు మనం చక్కగా దూరంగా పెట్టి, అలా పెట్టినప్పుడు కలిగేటటువంటి దుఃఖాన్ని, బాధని ఎవడు తట్టుకోవడం అలవాటు చేసుకుంటాడు. ఒక్క నిమిషం ముందర తట్టుకో, సాధించావు నువ్వు కొంత. దీన్ని క్రమంగా పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం అంటూ ఆయన కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ అర్జునుడిని ముందుకు తీసుకువెళ్తున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.